మీకు ఈ విషయం తెలుసా? మంచు లక్ష్మి విడాకులు తీసుకుందట. కొన్నేళ్లుగా భర్తకు దూరంగానే ఉంటుందట. అసలు ఇద్దరూ కలిసి ఉండట్లేదట. ఇలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇవి మంచు లక్ష్మి వరకు కూడా వెళ్ళాయి. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు. తన లైఫ్ను తాను లీడ్ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కదా. లేదంటే సోషల్ మీడియా కోడై కూస్తూనే ఉంటుంది. క్లారిటీ ఇవ్వకపోతే దాన్ని మనం చూస్తూనే ఉండాలి. అందుకే ఎన్ని సంవత్సరాల తర్వాత మంచు లక్ష్మి తన వైవాహిక జీవితం గురించి క్లారిటీ ఇచ్చింది. భర్తతో తనకు ఉన్న దూరం, ఎందుకు ఇద్దరు విడిగా ఉండాల్సి వస్తుంది, ఇలాంటి విషయాలపై క్లారిటీ ఇచ్చింది మంచు లక్ష్మి. సోషల్ మీడియాలో ప్రస్తుతం లక్ష్మి చెప్పిన ఆన్సర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల కింద ఐటీ ప్రొఫెషనల్ శ్రీనివాస్ను పెళ్లి చేసుకుంది లక్ష్మి. అప్పట్లో ఆమె ఇండియాలో ఉండేది కాదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది. మోహన్ బాబుకు ఒక కూతురు ఉంది అనే విషయం మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆమె ఎలా ఉంటుంది అనేది ఎవ్వరికీ పెద్దగా ఐడియా కూడా ఉండేది కాదు. కేవలం మంచు విష్ణు, మనోజ్ మాత్రమే మీడియాలో బాగా కనిపించేవాళ్ళు. కానీ అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టింది మంచు లక్ష్మి. దానికంటే ముందు ఒక టాక్ షో కూడా చేసింది. అలా ప్రేక్షకులకు లక్ష్మి బాగా చేరువైంది. అప్పటి నుంచి ఆమె భాష, యాసతో తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మంచువారమ్మాయి. అయితే ఈమె మ్యారేజ్ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడింది మంచు లక్ష్మి. భర్త శ్రీనివాస్కు ఆమె విడాకులు ఇచ్చిందని, దీని వెనుక మోహన్ బాబు హస్తం ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై ఆమె మాట్లాడుతూ తన భర్త ఐటీ ప్రొఫెషనల్ అని, ఆయన విదేశాల్లో పనిచేస్తున్నారని, తన కూతురు కూడా భర్త దగ్గరే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నామని, తమకు నచ్చిన విధంగా బతుకుతున్నామని చెప్పింది. జనాలు తమ గురించి ఏమనుకున్నా కూడా పర్లేదు అని, ఎవరో ఏదో అనుకుంటారని మనం జీవించడం మానేయం కదా అంటూ చెప్పుకొచ్చింది లక్ష్మి. ఈమె చెప్పిన సమాధానంతో తన విడాకులపై వస్తున్న వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడ్డట్టే.